ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటాం. కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది రెండు సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను, ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. బ్యాక్ పెయిన్తో ప్రాబ్లం అవుతుంటే ఆర్థోపెడిక్ ఒకటి పెట్ స్కాన్ ద్వారా క్యాన్సర్ అని మనం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత బయాప్సీ వచ్చిన తర్వాత 4th స్టేజ్ అని చెప్పారు. పునర్జన్ ఆయుర్వేదిక అని చెప్పేది వీళ్ళకి వచ్చిన తర్వాత మా ఫాదర్ పేరు కైలాసం అండి, ఏజ్ వచ్చేసి 63 అండి. స్టార్టింగ్ లో ఎలా అంటే కొంచెం బ్యాక్ పెయిన్ తో ప్రాబ్లం అవుతుంటే ఆర్థోపెడిక్ దగ్గర తీసుకెళ్ళాము. సో ఎన్ని హాస్పిటల్స్ తీసుకెళ్ళినా కూడా దానికి ప్రాబ్లం ఏంటనేది ఎవరు సరిగ్గా చెప్పలేకపోయారు. మాకు తెలిసిన డాక్టర్ త్రూ ఏంటంటే ఒకటి పెట్ స్కాన్ ద్వారా క్యాన్సర్ అని మనం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వేరే ఇక్కడ నియర్ బై హాస్పిటల్ తీసుకెళ్ళాము. సో అందులో బయాప్సీ వచ్చిన తర్వాత 4th స్టేజ్ అని చెప్పారు. సో ట్రీట్మెంట్ కి టైం పడుతుందని తెలిసిన తర్వాత మేము వేరే యూట్యూబ్ చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో మనకి పునర్జన్ ఆయుర్వేదిక అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చూసి ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చాము. వీళ్ళకి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్కి 20 days బిఫోర్ ఇది స్టార్ట్ చేసాము. బిఫోర్ ఒక 3-4 days అయితే విపరీతమైన పెయిన్తో బాధపడేవాళ్ళు మా ఫాదర్. ఇది స్టార్ట్ చేసినాక 1-2 daysలో కొంచెం 100లో మన 78% పెయిన్ తగ్గిపోయిందని చెప్పాడు. సో ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ మెడిసిన్ తీసుకోవడానికి మళ్ళీ వచ్చాము. మా ఫాదర్కి కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ ఉంది. ఫుడ్ కూడా ఫర్దర్ దానికంటే ముందు అయితే ఇప్పుడు కొంచెం ఫుడ్ తీసుకుంటున్నాడు. రిజల్ట్ అయితే బాగానే ఉంది.